అందరికీ నమస్కారం మిత్రులారా. యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈ ప్రాబ్లము ఒక ఏజ్ అంటే ఒక 35-40 ఇయర్స్ దాటిన తర్వాత కామన్గా ప్రతి ఒక్కరికి కంటిన్యూ అవుతూ ఉంది ఈ రోజుల్లో. ఆ కంటిన్యూస్గా కూర్చొని లాంగ్ స్టాండింగ్ సిట్టింగ్ జాబ్ చేయడం ఒకటి, నీళ్లు సరిగ్గా తాకపోవడం, డ్రై అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మెనోపాజ్ వచ్చిన తర్వాత లేడీస్లో చాలా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం. ఎందుకంటే హార్మోన్స్ కూడా ఉండవు కాబట్టి, ముఖ్యంగా ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి తగ్గుతాయి కాబట్టి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, మైల్డ్గా కంటిన్యూ అవుతుంటుంది. అది ఒకరినొకరు అంటే పార్ట్నర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికుంటే ఇంకొకరికి ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లం తగ్గించుకోవడానికి పర్సనల్ హైజీన్ చేయడం ఒకటి, ఇంకోటి యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు. అవి తగ్గవు, ఓ బటాన్ తగ్గదు అది. ఎందుకంటే దాని రూట్ కాదు ఓన్లీ ఇన్ఫెక్షన్ కాదు. ఎప్పుడు లేచినప్పుడు ప్రతిదానికి ఇన్ఫెక్షన్ అనా కాదు. నీళ్ళు తాకపోవడం, అక్కడ డిహైడ్రేట్ కావడం ఒకటి, హైడ్రేషన్ సరిగ్గా లేకపోవడం, అక్కడ పగిలినట్టు కావడం, ఇవన్నీ కారణాలు. వీటిని కరెక్ట్ చేయకుండా అన్నిటికీ యాంటీబయాటిక్స్ వేస్తే మీకున్నటువంటి గ్రీన్ బ్యాక్టీరియా, మీ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోద్ది, ఇంకా పనిచేయడం మానేస్తుంది. దాంతో మీకు ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతుందో మీకు గైనిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్ పెరుగుతాయి. దానివల్ల ఏం ప్రయోజనం? అది కాస్త ఇంకాస్త మీ రెసిస్టెన్స్ బౌల్స్ని తగ్గించేస్తుంది, దాంతో ఇన్ఫెక్షన్ ఇంకాస్త ఎక్కువైపోతుంది. అందుకే వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి టాబ్లెట్లు వాడే వాళ్ళకు కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గదు. అంత సివియర్ పెయిన్తో కొంతమందికి అయితే చూసాను, అక్కడ చిట్లిపోయి బ్లడ్ కూడా గారేటువంటి కేసులు కూడా కొన్ని మేము విన్నాం. అంత దారుణంగా ఉంటుంది. అది మళ్ళీ బ్లడ్ రాగానే మళ్ళీ ఇంటర్నల్గా ఏదో అయిందని చెప్పి దాన్ని మళ్ళీ సెర్చ్ చేయడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇటువంటి కండిషన్లో ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవాలంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను నేను. మీకు కావాల్సింది వంట సోడా, దాంతోపాటు నీళ్లు, తేనె, నిమ్మకాయ. ఈ 4 ఉంటే మీకు కావాల్సిన మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే వంట సోడా, బేకింగ్ సోడా అనేది కొంత ఆల్కలైన్ టెక్చర్ ఉంటుంది దానికి. అది తీసుకోవడం వల్ల కొంచెం ఉన్నటువంటి అక్కడ అసిడిక్ లెవెల్స్ అనేవి తగ్గడం వల్ల మీకు కొంచెం ఆ ఇరిటేషను, అక్కడ ఉన్నటువంటి స్కిన్ మ్యూకస్ లేయర్ ఉంటుంది, అది డ్యామేజ్ కాకుండా ఆపుతుంది. ప్లస్ అసిడిక్ నేచర్లో పెరిగేటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ ఇటువంటి ఏదైనా ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది పూర్తిగా. అందుకని ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ విటమిన్ సి మనకు తెలిసింది. విటమిన్ సి కోసం లెమన్ తీసుకోమంటాము. మీరు ఏం చేస్తారంటే 1 కప్పు వేడి నీళ్ళు తీసుకోండి. ఓకే, బాగా మరగ కాచి గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేయండి. చేసి దాంట్లో 1 స్పూను వంట సోడా కలపండి, దాంతోపాటు 1/2 స్పూను తేనె కలపండి, దాంట్లో సగం అంటే పావు స్పూను నిమ్మరసం కలిపేసి మొత్తం స్టిర్ చేసేసి దాన్ని తాగాలి. టీ లెక్క తాగండి, మెల్లగా తాగండి, గబగబగా మంచినీళ్ళు తాగినట్టు తాగొద్దు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 3 సార్లు మినిమంగా తాగగలిగితే మీకున్నటువంటి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. దీంతోపాటు బార్లీ నీళ్లు కూడా బాగా తాగాలి. బార్లీ గింజలు తీసుకొని దాన్ని ఉడకబెట్టేసి దాన్ని తీసుకోవచ్చు. కోల్డ్ హిప్ బాత్ కూడా మనం ఇంతకుముందు సజెస్ట్ చేసాం. మామూలుగా బాసాలు వేసుకునే టబ్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ టబ్, దాంట్లో చన్నీళ్ళు పోసేసి దాంట్లో ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఒక 2-3 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి కూర్చొని బట్ట తీసుకొని పొట్ట రుద్దుకుంటూ ఉండాలి. పొద్దున సాయంత్రం 2 టైమ్స్ కానీ చేయగలిగితే మీ ప్రాబ్లం 1 వీక్ ఆర్ 10 డేస్లోనే, సంవత్సరాల తరబడి నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం కూడా 1 వీక్ ఆర్ 10 డేస్లోనే తగ్గిపోతుంది. జెంట్స్ చేయొచ్చు, లేడీస్ చేయొచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను హనీ యాడ్ చేయొచ్చు అని డౌట్ వస్తుంది కదా, ఏం కాదు, ఇది మిక్స్ చేస్తుంది, ఓన్లీ ప్యూర్ హనీ మీరు తీసుకోవట్లేదు. దీన్ని తీసుకుంటే మీకు షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. కావాలంటే చేసి చూడండి, సరేనా? మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.